హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మందీప వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరు బాగున్నారని ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా మనం ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అంతకంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకో 10 మందికి వెళ్తుందండి. నాది చూసుంటారు కదా తమ్నైల్, 2014 నుంచి ప్రజెంట్ కానిస్టేబుల్ వరకు నా జర్నీ అని. అంతేకాదండి, 2014 నుంచి కానిస్టేబుల్ వరకే కాకుండా జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేనేం చేస్తున్నాను అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. 2014 అని వీడియోలో ఎందుకు మెన్షన్ చేశానంటే తమ్నైల్లో 2014 నా మ్యారేజ్ అవ్వటం జరిగిందండి. 2013 ఇప్పుడు మేము ఉంటున్న ప్రజెంట్ ఇల్లుని మా వారైతే కొనుక్కున్నారు. 2014లో మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటున్నప్పుడు ఇంకా రెంట్కి వెళ్ళటం ఎందుకులే, ఉన్నదాన్ని రీమోడల్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి రీమోడల్ అయితే చేసుకున్నారండి. ఆగస్టు 13th గృహప్రవేశం చేసుకున్నారు 2014లో. అదే ఇయర్ అక్టోబర్ 25th మా మ్యారేజ్ అయితే మేము చేసుకోవటం జరిగింది. 2015 ఫస్ట్ కిడ్ అయితే పుట్టిందండి మా పాప. కొంచెం పాప పుట్టడమే కాంప్లికేటెడ్గా పుట్టింది. అది కూడా నా వల్లేనండి. ఎందుకంటే నేను కన్సీవ్ అయిన టైంలో ఎలా తినాలి ఏంటి అన్నది తెలియక రోజు డ్రింక్స్ అవి తాగి పాపకి అక్కడ దాకా తీసుకొచ్చాను, హెల్త్ ఇష్యూ వరకు. బై గాడ్ గ్రేస్ పాప అయితే హెల్తీగా అయితే ఇంటికి వచ్చేసింది. అప్పుడు మా స్ట్రగుల్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను మా వారిని, డిగ్రీ అయితే కంటిన్యూ చేస్తాను, ఎడ్యుకేషన్ ఎందుకు ఆపటమని. తనైతే ఒకటే మాట అన్నారు, చదువు గురించి అయితే ఇంట్లో వద్దు, ఉన్న దాంట్లో తిందాం, ఉన్న దాంట్లో ఉందాము అని చెప్పి. నేను ఎంత కన్విన్స్ చేసినా కూడా తను కన్విన్స్ అవ్వలేదు. ఇంకా సర్లే అని చెప్పి నేను వదిలేసి ఇంట్లో నా పని నేను చేసుకుంటా, ఇంకా పాపని చూసుకుంటా, ఇంకా అలాగే లైఫ్ అయితే జరుగుతూ ఉంది. ఎప్పుడైతే పాప పుట్టిందో ఇంకా అప్పుడు తను కొంచెం రియలైజ్ అవ్వటం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఫైనాన్షియల్గా మేము చాలా స్ట్రగుల్స్ అవుతూ వస్తున్నాం కదా. ఇంకా అది చూసి అలా ఎదులే ఇంకిద్దరు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తను కూడా కొంచెం రియలైజ్ అవుతూ 2016లో డిగ్రీ అయితే జాయిన్ అయ్యానండి. ఇక్కడే మా ఊర్లోని సమెక్స్ కాలేజ్లో BA తీసుకున్నాను నేను. రెగ్యులర్ కింద, డిస్టెన్స్ అయితే కాదండి. అట్లాగా పాప ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత పాపని మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర, మా పిన్ని వాళ్ళ దగ్గర అట్టి పెట్టేసి నేనైతే ఇక్కడ కాలేజీకి వెళ్ళటం స్టార్ట్ చేశాను. 2-3 months అయిన తర్వాత పాప మళ్ళీ హెల్త్ కాంప్లికేటెడ్ అయ్యిందండి. అప్పుడు స్టిల్ మేము 23 days 25 days దాకా మేము హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇంకా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కాస్త ఇంకా ఉన్నాయి అప్పటికి. ఇది తర్వాత ఇంకా కొంచెం ఎక్కువైపోయినాయి. ఇంకొక టైము మేము ఇంకా నిలబడలేమేమో అనిపించింది. అంతగా కుంగిపోతున్నాం మేము, ఫైనాన్షియల్ భారం పెరిగిపోతుంది. అంటారు కదా అండి పెద్దలు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని. అట్లనే ఇల్లు, పెళ్ళి, పిల్లలు, ఇక వరుసగా పాపకి కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయటము, అట్లా దీనివల్ల ఏంటంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ వచ్చాము. దీనికి తోడు నేను చదువు కూడా స్టార్ట్ చేస్తున్నాను. డిగ్రీ జాయిన్ అయ్యి డైలీ కాలేజీకి వెళ్ళటము. ఇంకైతే కాలేజీని శాంతం పక్కన పెట్టేశానండి. ఇంకా నేను దేనికో దానికి వెళ్తే కానీ ఇంకా మేము పైకి రాలేమేమో ఇంకా అనిపించింది. ఎందుకంటే తను సంపాదించేది కొంచెం అప్పులై తీర్చుకున్నా నాది ఇంట్లో జరిగిపోయినా బాగుంటుంది కదా అని ఇంక మేము అలా ప్లాన్ చేసుకున్నాము. నా తొలి అడుగు అయితే అప్పుడు పడిందండి ప్రైవేట్ జాబ్లో. ఎక్స్ హాస్పిటల్లో నేను రిసెప్షనిస్ట్గా చేశాను. అక్కడ నాకు పర్వాలేదండి, బాగానే వచ్చాయి. ఇంకా మేము అట్లాగా ఒకరికొకరము అప్పులు తీర్చుకుంటూ ఉన్న దాంట్లో ఇల్లు జరుపుకుంటూ అలా మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము. నేను ఇంకా ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ ఇంకా నేను రాయలేదండి, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయలేదు. 4th సెమ్ అప్పుడు 2018లో నాకు కాల్ వచ్చింది ఇట్లా కాలేజ్ నుంచి, మీరు ఈ సెమ్ కూడా రాయకపోతే ఇంకా 2 years వేస్ట్ అయిపోయిద్దండి, మీరు మళ్ళీ రాయాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు జాయిన్ అవ్వాల్సి వచ్చిద్దని. ఇంకా మళ్ళీ మా వారు నేను యాజ్ యూజువల్ మాట్లాడుకొని, లేదులే ఎందుకు టైం వేస్ట్ అయిపోతుంది కదా, నువ్వు కూర్చొని ప్రిపేర్ అవ్వు, ఇంకా ప్రైవేట్ జాబ్ ఆపేసాయి అని అన్నారు. ఇంకా అట్లా నేను మళ్ళీ ఇంకా కాలేజీకి వెళ్ళి అక్కడ మేడమ్స్ గైడెన్స్ తీసుకొని నేను ఇంకా మెటీరియల్స్ అవి కొనుక్కొని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అటెంప్ట్ చేయాలని చెప్పి మేడం వాళ్ళు కూడా నాకు చాలా బాగా గైడ్ చేశారండి. వాళ్ళు చాలా అయితే నిజంగా సపోర్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన విధానము నేను ఇంకా అర్థం చేసుకొని నేను మెటీరియల్స్ ఇంటికి తెచ్చుకొని ఇంటి దగ్గరే నేను ప్రిపేర్ అవుతూ వచ్చాను. నా కష్టం కూడా, అంటే నా ఇంట్రెస్ట్ కూడా మా వారు చిన్నగా గుర్తించడము, అర్థం చేసుకోవడం జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే నేను సెకండ్ సెమ్, 4th సెమ్ ఎట్ ఏ టైం నేను క్లియర్ చేశానో
కొంచెం స్ట్రాంగ్ అయ్యారు మా వారు. పర్వాలేదులే చదువుకోగలుగుతుంది అని చెప్పి ఇంకా మళ్ళీ ఫస్ట్ థర్డ్ సెమ్స్ 5th సెమ్తో పాటు ఎట్ ఏ టైం క్లియర్ చేసేసాను. ఇంకా అప్పుడు మా వారి ఫ్రెండ్ ఉన్నారు, ఆయన నాకు బావగారు అవుతారండి. అనుకోకుండా మా దూర బంధువులు అయ్యారు. వీళ్ళేం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇంకా బావగారు నా ఇంట్రెస్ట్ని నేను పద్దాకులు ఇలాగ అంటాము, ఆయన కూడా గమనించి లేదు అమ్మాయి అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా చదివించు అని చెప్పానని ఆయన కూడా గైడ్ చేశారు మా వారిని. అది మాకు చాలా యూజ్ అయ్యిందండి. బొమ్మ బొరుసు అంటారు కదా, మా కాంపిటేటివ్ ఫీల్డ్ గురించి చెప్పింది అయితే ఇట్లాగా మా బావగారిది అంటే జిరాక్స్ షాపు. అక్కడికి 10 మంది వస్తూ పోతూ ఉంటారు కదా, కొంచెం ఆ నాలెడ్జ్ వల్ల మా బావగారికి మాకు అమ్మ నువ్వు ఇదే కాదు డిగ్రీతోనే ఆపద్దు నువ్వు, ఎందుకంటే 3 years డ్యూరేషన్ నేను 1.5 yearలో క్లియర్ చేసుకున్నాను. దట్టు రెగ్యులర్ అండి, నేను డిస్టెన్స్ డిగ్రీ కాదు నాది. ఆయన కూడా కొంచెం గుర్తించి అరే లేదు ఇలా చదివించు అని చెప్పి మా వారికి గైడ్ చేశారు. నాకు అమ్మాయి ఇలా నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్ వెళ్ళొచ్చు కదా అని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు నేను ఈ డిగ్రీ చేస్తూనే వెళ్ళాను. కానీ అసలు నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఏ కాడికి నాకు మైండ్ అంతా ఈ ఫైనాన్షియల్ మీదే ఉంది. అప్పులు ఎప్పుడు తీరుతాయి, పాప పుట్టింది కదా, ₹1 ఉండాలి కదా అని చెప్పి మా వారైతే ఇంకా అప్పుడు కొంచెం గైడ్ చేస్తున్నారు, ఎందుకు నువ్వు చదువు మీద ఆలోచించని. నాకైతే అప్పటికి నేను అంటే ప్రైవేట్ జాబ్కి వెళ్తున్నాను కదా, నెల మనీ వస్తాయి, నాకు ఇంకా చదువు మీదకి అంత మైండ్ రావట్లేదు. మా వారు లేదు నువ్వు ఇది కాదు, నువ్వు ఇంకా చదువుకో, నీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎందుకు నువ్వు దీని మీద పెట్టడం అని చెప్పి అయినా నేను ఇంటి దగ్గర అప్పుడు చీటీలు వేసుకోవటం చిన్నగా అలా ఫైనాన్షియల్గా మారిపోయింది నా మైండ్ సెట్. అంతే, ఎడ్యుకేషన్ మీద లేదు. ఫస్ట్ ఏమో నేను ఎడ్యుకేషన్ అంటే మా వారు లేదు అన్నారు, ఇప్పుడు మా వారు ఎడ్యుకేషన్ అంటే నేను ఫైనాన్షియల్ అని అన్నాను. అలాగే ఇద్దరం మళ్ళీ కూర్చొని టాలీ చేసుకొని అక్కడ నుంచి నా జర్నీ మా బాబు పుట్టినంత వరకు కూడా ఒక లెక్క ఉందండి. అప్పటి వరకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే మేము ఈ 2 yearsలో ఈ స్ట్రగుల్సే కాకుండా మేము ఇంకా కొంత మనీ మేము ఎలా స్టాండర్డ్ అయ్యామన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ అండి. మీరు ఇలాగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 121 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఈ 4 daysలో. మీరు ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల ఇంకో 10 మందికి అయితే మన వీడియో వెళ్తుంది. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.